విజయవాడ అండ్ దాని చుట్టూ ఉన్న ప్రాంతాలు వరద నీరు ముంచెత్తడంతో చాలామంది ప్రజలు ఇబ్బందులు అయితే పడుతున్నారనమాట. సో ముఖ్యంగా ఫుడ్ లేకుండా చాలామంది అయితే ఇబ్బందులు పడుతున్నారు. సో అందరూ ఫుడ్ అయితే డొనేట్ చేస్తున్నారు. సో మా వంతు సహాయంగా మేము వెజ్ బిర్యానీ అయితే ఒక 100 మందికి అయితే తయారు చేసి విజయవాడ నున్న దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో అక్కడ రాగానే పెట్రోల్ బంక్ దగ్గర ఒక 30 మంది అయితే ఉన్నారు, 2-3 ఫ్యామిలీస్. సో వాళ్ళకి ఫుడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ షార్ట్ సబ్స్క్రైబర్స్ కోసమో వ్యూస్ కోసమో తీసింది అయితే అస్సలు కాదు. సో మీలో ఎవరికైనా ఇన్స్పైర్ అయ్యి ఫుడ్ డొనేట్ చేయాలంటే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే చాలామంది ఫుడ్ లేక ఇబ్బంది అయితే పడుతున్నారు. సో కొంచెం అక్కడి నుంచి ముందుకైతే వెళ్తే అక్కడ చాలామంది అన్నోళ్ళు రోడ్ల మీద కూర్చుని అయితే ఉన్నారనమాట. సో మేము వెళ్ళగానే వాళ్ళంతా వచ్చి ఫుడ్ అయితే తీసుకున్నారు. అండ్ వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. విజయవాడకి ఇంత దారుణమైన పరిస్థితి వస్తుందని నేనైతే ఎప్పుడూ అనుకోలేదనమాట. అక్కడ ఫుడ్ కూడా చాలా మంది అయితే డొనేట్ చేయడానికి వస్తున్నారు. అది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి, ఎందుకంటే చాలా మంది ఇన్స్పైర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. విజయవాడ ఈ పరిస్థితి నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.